ఈరోజు మనం తొలి తొలి ముద్దు సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సాంగ్ మనం దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా ప్రమోద్ పులిగిల్ల గారు దీన్ని చేశారు సాంగ్ని. దీనికి వచ్చేసేసి జయసూర్య లిరిక్ రైటర్ జయసూర్య గారు దీన్ని సాంగ్ అందించారు. ఇందులో సాంగ్ అనేది ఒక రొమాంటిక్ సాంగ్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగే ఒక చిన్న ఇంట్రాక్షన్ కోసం ఇచ్చిన ఒక సాంగ్. ఎందుకంటే సినిమా మొత్తం మీద హారరు, మదర్ సెంటిమెంటు ఇవే ఉంటుంది. జస్ట్ రిలాక్సేషన్ కోసం ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలా ఉంటుంది అనే కథ పైన తీసుకున్నప్పుడు ఇలా చేయడం, ఈ సాంగ్ ఒకటి చేస్తే బాగుంటుంది ఆలోచనతో ఒక మంచి రొమాంటిక్ సాంగ్ను మనం ఈ సినిమాలో చేయడం జరిగింది. ఈ కథ విషయానికి వస్తే ఇది హారర్, మదర్ సెంటిమెంట్, యాక్షన్ సినిమా. ఇందులో ఫస్ట్ ఈరోజు మనం దీని గురించి మనం నెక్స్ట్ థియేటర్కల్ ట్రైలర్లో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఓన్లీ సాంగ్ గురించే చెప్పాలి. ఈ సాంగ్ యాక్చువల్గా తొలి తొలి ముద్దు అనే ఆలోచన వచ్చి మేము ముద్దు పైన సాంగ్ చేద్దాం అన్న ఆలోచన తీసుకొచ్చాం అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు రొమాన్స్ అంటే ఏదో రకరకాల చేయాలి, కానీ ముద్దు మీద సాంగ్ చేద్దాము, ఒక లిరిక్ ఓన్లీ ముద్దు పైన లిరిక్ రావాలని చెప్పి నేను మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పడం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ గారికి చెప్పిన తర్వాత తొలి తొలి ముద్దు అని మన జయసూర్య గారు వచ్చి ఒక మంచి లిరిక్ ఉంది సార్ నా దగ్గర అనగానే, దేని గురించి అంటే ముద్దు గురించి అని చెప్పాడు. సరే ఎన్ని కిస్సెస్ ఇప్పుడు రివీల్ చేయకూడదు, మళ్ళీ ఇప్పుడు రివీల్ చేస్తే మళ్ళీ మాకు కాంటెస్ట్ పోతుంది. కొన్ని కిస్సెస్ పైన ముద్దు రాయాలని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తొలి తొలి ముద్దు, ఓన్లీ ముద్దే రావాలి, లాస్ట్ ఎండింగ్లో ముద్దే టచ్ చేయాలా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చా. ఆ టాస్క్ని మన ఫుల్ఫిల్ చేశాడు మన జయసూర్య. థ్యాంక్ యూ జయసూర్య. అండ్ దీనికి ఈ టాస్క్ని ఫుల్ఫిల్ చేసినందుకు ప్లస్ ఇదే సాంగ్ని మన మంచి మ్యూజిక్ అందించిన ప్రమోద్ పులిగిల్ల గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సాంగ్ నేను గట్టిగా హిట్ కొట్టాలి అని, ఎందుకంటే చాలా మందికి తెలియదు ఏంటంటే గతంలో ఆడియో మీద పెద్ద హిట్లు వచ్చేవి. ఆడియో పైన మ్యూజిక్ అంటే సెన్స్ ఉంది, మ్యూజిక్ అంటే బాగా ఇష్టం నాకు. సో ఒక మంచి సినిమా, మన ఎర్రచీర మూవీలో ఒక మంచి సినిమా తీయాలి అని ఆలోచించి ఈ ఎర్రచీరలో ఈ సాంగ్ పెట్టడం జరిగింది. ఈ తొలి తొలి ముద్దు సాంగ్ని ఒక కాంటెస్ట్ నిర్వహించడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇందాక యాంకర్ గారు చెప్పారు. యాంకర్ గారు చెప్పింది 1,50,000 25,000 చెప్పారు. ఇంకా 10,000 10 మందికి ఇవ్వాలి, ఇంకా 25 మందికి పట్టు చీరలు కూడా అనౌన్స్ చేశాను. అందులో అది చెప్పలేదు, మర్చిపోయారు ఆవిడ, అది నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు నాడు మనము ఈ కాంటెస్ట్ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్లో 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఎవరైతే దీన్ని చేసి ఓన్లీ ఫెయిర్స్ మాత్రమే అవకాశం ఉంటుంది, ఫెయిర్స్కి మాత్రమే, అది భార్యాభర్త కావచ్చు, లేకపోతే లవర్స్ కావచ్చు, లేదా ఎనీ ఫెయిర్, ఓన్లీ ఫెయిర్కి మాత్రమే ఈ తొలి తొలి ముద్దు సాంగ్ చేసే అవకాశం ఉంది. ఈ సాంగ్ మనం డిసెంబర్ 15వ తారీఖు, అంటే మన డిసెంబర్ 20కి సినిమా రిలీజ్ ఉంది, డిసెంబర్ 15 ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము. సో డిసెంబర్ 15 లోపల మా సుమన్ వెంకటాద్రి #, దీనికి ఏదైతే ఇన్స్టా ఉందో దానికి కొలాబరేట్ అవ్వాలి. ఈ 1 మినిట్ వీడియోస్ కొలాబరేట్ అయిన వాళ్ళకి ఈ ఫస్ట్ ప్రైజ్ కింద 1 lakh, సెకండ్ ప్రైజ్ కింద 50,000, థర్డ్ ప్రైజ్ కింద 25,000, ఒక 10 మెంబర్స్ 10 కపుల్స్ సెలెక్ట్ చేసి 10,000 రూపీస్, ప్లస్ ఒక 25 మంది కపుల్స్ని సెలెక్ట్ చేసి 25 ఎర్ర చీరలు, అన్ని పట్టు చీరలు కాంచీపురం నుండి తెప్పిస్తున్నా ఆ పట్టు చీరలు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ తొలి తొలి ముద్దు సాంగ్ గురించి నేను చెప్పాలి. ఈ సాంగ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే హీరోయిన్ కారుణ్య ఈ సినిమాలో ఎలా అంటే ఒక యాక్చువల్గా మూడంతా ఈ అమ్మాయి ఏంటంటే బేసిక్గా అప్పుడు దాకా మూడు వేరు, ఏంటంటే కంప్లీట్గా మదర్ సెంటిమెంటు, పాపది, మదర్ది, ఇలాంటి రోల్స్ చేస్తూ అక్కడ సినిమా అంతా చేసి ఒక్కసారిగా రొమాంటిక్ తీసుకునేసరికి ఈ అమ్మాయి నేను ఎలా అంటే అసలు కనీసం 3 days చేసాం ఈ సాంగ్. మేము 3 రోజులు దీనికి మాకు సహకరించిన ఆర్ట్ డైరెక్టర్స్ చెప్పాలి. మెయిన్ ఏంటంటే నేను 6 సెట్లు అడిగాను, 6 సెట్లని 3 రోజులు నాకు అరేంజ్ చేసి నాకు ఇచ్చారు. ఆర్ట్ డైరెక్టర్ సుభాష్, నాని ఇద్దరు, వాళ్ళు రాలేదు ప్రజెంట్ ఇక్కడికి, వాళ్ళు బాగా చేశారు. నెక్స్ట్ నాకు కలర్ఫుల్గా కావాలని నేను కోరుకున్నప్పుడు మా డిఓపి చందుని అడిగాను, చందు కలర్ఫుల్గా ఉండాలి సాంగ్, నాకు ఈ సాంగ్ అదిరిపోవాలి అంటే డిఓపి చందు దీనికోసం నెట్వర్క్ చేసి ఆర్ట్ డైరెక్టర్ నేను చందు ముగ్గురు డిస్కస్ చేసి మొత్తం కంప్లీట్గా డిజైనింగ్ చేసి మొత్తం కంప్లీట్గా 3 రోజులు మనం 6 సెట్లలో 3 రోజుల్లో కవర్ చేయాలని చెప్పిన తర్వాత డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాస్టర్ గురించి చెప్పాలి. ఈ సాంగ్ రాసిన మాస్టర్, దీన్ని డాన్స్ చేసిన మాస్టర్ వచ్చేసి అజయ్ శివశంకర్ గారు అబ్బాయి. అజయ్ శివశంకర్ మాస్టర్ రాలేదు యాక్చువల్గా, అజయ్ శివశంకర్ గారు దీన్ని కొరియోగ్రాఫ్ చేశారు. ఈ కొరియోగ్రాఫ్ అయితే ఒక రివ్యూలో ఇచ్చారు. ఇందులో
మెయిన్ ఆఫ్ ఆల్ ఇంకా చెప్పాలి అంటే ఇందులో పనిచేసిన టెక్నీషియన్ అందరూ కూడా మా కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ కంప్లీట్ అందరూ బాగా చేశారు. ఇంకా నెక్స్ట్ మా హీరోయిన్ కారుణ్య విషయానికి వస్తే కారుణ్య చౌదరి ఇందులో ప్రతి క్యారెక్టర్ని మేము యాక్చువల్గా హారర్ నుంచి ఒక్కసారిగా రొమాన్స్కి రావాలంటే చాలా కష్టం ఉంటుంది అనమాట. ఆ టైంలో ఈ రొమాంటిక్గా పండించి సినిమాని ఈ సాంగ్ని ఎలాగైనా హిట్ చేయాలని ఆలోచించి 100% మంచి సాంగ్గా ఇది రూపొందుతుంది అనమాట. ఇంకోటి ఈ సాంగ్ వచ్చి సరిగమ మ్యూజిక్ ద్వారా రిలీజ్ అవుతుంది. సరిగమ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడే ఇంతకుముందు లాంచింగ్ అయింది సరిగమ మ్యూజిక్లో. ఇది తొలి ముద్దు అని కొడితే మీకు సరిగమ మ్యూజిక్లో వీళ్ళు మొత్తం వీడియో సాంగ్ మీకు ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడికి మేము పిలవగానే అన్న ట్రాఫిక్లో ఈదుకుంటా వచ్చాడు మా వీరశంకర్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ దానిలో మనం మాట్లాడదాం. చాలా థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ మరోసారి కృతజ్ఞతలు. ఇందులో ఇంకా మా దానిలో నటులు చాలా మంది యాక్ట్ చేశారు. శ్రీరామ్ గారు అండ్ కమల్ కామరాజు గారు, ఆలీ గారు. నెక్స్ట్ లాస్ట్ టైం చెప్పాను ప్రెస్ మీట్లో 22 మంది యాక్ట్ చేశారు. 23 పాత ఎర్రచీరదని లాస్ట్ టైం చెప్పాను. సో మన సినిమాలో మీరు డిసెంబర్ 20వ తారీఖు నాడు ఒక మంచి చిత్రాన్ని చూడబోతున్నారు. అంటే ఈరోజు మీరు చూసిన రొమాంటిక్ వరకే, ఇది ఒక్కటే సాంగ్ ఉంటుంది రొమాంటిక్ సాంగ్. రిమైనింగ్ ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది ఈ సినిమాలో. నెక్స్ట్ వచ్చేసేసి ఈ సినిమాలో మన ఎర్రచీర ది బిగినింగ్ లో మెయిన్ మనకి హారర్ కంటెంట్, మొదటి సినిమా హారర్ కంటెంట్ మీకు కనబడుతుంది. సో చాలా థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. చాలా థ్యాంక్ యూ.